నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ పెద్దాయనా దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెద్దాయనా ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటే
ఉంటారురా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. అచల్ బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు పూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఓహో బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా. గ్రామ వాస్తవులందరికీ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. చాలా సంతోషం, మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది. మీకు అందరికీ తెలుసు, మనం ఈరోజు ఎలక్షన్ ప్రచార భాగంలో గొట్లగుంట మీ ఊరికి వచ్చాం. మనం ఎందుకు వచ్చాం? జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుందాం. దానికి మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమేనా? మన గుర్తు చేతులు ఎత్తి చెప్పాలి. అందరూ బాగా తిరగాలి. ఫ్యాను చల్లగా ఉండాలి. మనది ఫ్యాన్ గాలి, మనం ఎప్పుడు చల్లగా ఉంటాం. అప్పుడప్పుడు వచ్చే ఈదురు గాలి మనం నమ్మామంటే ఈదురు గాలి ఏం చేస్తుంది? ఆ దుమ్ము ఎక్కడికి వస్తుంది? ఇంట్లోకి వస్తుంది. ఈదులో ఉండే చెత్తనంతా తీసుకొచ్చి ఇంట్లో వేసేది ఈదురు గాలి, కానీ ఇంట్లో ఉండే ఫ్యాన్ మాత్రం చల్లగా ఉంటది. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. మనకు జగనన్న మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నను మనకు మన వెంకటగిరి నియోజకవర్గానికి ఒక సేవకుడిగా మనందరికీ అందుబాటులో ఉండేటట్టు మన వెంకటగిరి అభివృద్ధిని అతని చేతుల మీద నడిపించాలి అని జగనన్న తనని ముందుకు నడిపించాలని తనని మన వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మనల్ని చేసుకోవాల్సిందిగా జగనన్న మనలందరినీ కోరటం జరిగింది. అలాగే మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారు నాకు మంచి స్నేహితులు. ఆయన మన తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా జగనన్న నిర్ధారించమైంది. వీళ్ళిద్దరిని కూడా మనము ముఖ్యంగా ఒకరిని ఎంపీని ఒకరిని ఎమ్మెల్యేగా చేసుకొని వెంకటగిరి అభివృద్ధిని తారస్థాయికి మీ ఆశీర్వాదంతో తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. మీకు తెలుసు, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్న వారి తల్లిదండ్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయ్యారు. అది మనం ఆశీర్వదించినప్పుడు ఆయన ఎమ్మెల్యే వెంకటగిరికి అయ్యి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే వాళ్ళ అమ్మని రాజలక్ష్మి అమ్మగారిని, నేదురుమల్లి రాజలక్ష్మి అమ్మగారిని మనం ఆ రోజు వెంకటగిరి ప్రజలు ఆశీర్వదిస్తే ఆమె మంత్రి గారు అయ్యారు. ఈ రోజు వారి వారసుడు మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నని మీరందరూ ఆశీర్వదిస్తే ఏమవుతారు? మంత్రి అవుతారు. ఎమ్మెల్యే ఎలాగో అవుతారు. అంటే సెంటిమెంట్ గా వారి కుటుంబాన్ని వెంకటగిరి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మీరు ఫ్యాను గుర్తుకి 2 ఓట్లు వేయాలి. ఒక ఓటు ఎంపీకి, అది
ఫస్ట్ బూత్ లో పోగానే 1వ బటన్ నొక్కాలి. అలాగే 2వ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటది. ఎమ్మెల్యే అభ్యర్థికి రెండో నెంబర్ అమ్మ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2వ నెంబర్ లో నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారి పేరు ఉంటది, ఆయన ఫోటో ఉంటది. తర్వాత పక్కనే ఫ్యాన్ గుర్తు ఉంటదమ్మా. ఫ్యాన్ గుర్తుని కంపల్సరీ మనం చూడాలి. ఫ్యాన్ గుర్తు పక్కనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే మనకు ఫ్యాన్ గుర్తు మీద ఓటు పడుతుంది. ఖచ్చితంగా ఇది గుర్తు పెట్టుకోవాలి. అవా నువ్వు రావాలా? నాకు ఓటు పెట్టేది పెద్దవాడ దగ్గర ఒక ఓటు వేయించాను. రేవా ఎక్కడ వస్తావు? అందరూ చూడండి. ఓటు వేసేసింది. చూసారు కదా, ఇలా లైట్ వెలుగుతుంది, సౌండ్ వస్తుంది. ఇలా కుమార్ రెడ్డి అన్న ఫోటో ఉంటుంది. పక్కనే ఫ్యాన్ గుర్తుంటుంది. ఫ్యాన్ గుర్తుని మాత్రమే దాని పక్కనే ఉన్న బటన్ ని ఇలా నొక్కాలి. సో అప్పుడు మనం జగనన్నని, మన నేదురుమల్లి అలాగే డాక్టర్ గురుమూర్తిని మనం అందరం కూడా గొప్ప నాయకులుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలుసు, జగనన్న ప్రభుత్వం అందరి ముఖ్యమంత్రులను చూసాం. జగనన్న లాంటి ముఖ్యమంత్రి ఈ రోజు పుట్టిన బిడ్డ కాడి నుంచి పుట్టబోయిన పుట్టిన కాదు, పుడుతున్న బిడ్డ కాడి నుంచి, అంటే గర్భవతి తల్లి కాడి నుంచి వృద్ధాప్యం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి మేలు జరగాలని ఏదో ఒక రూపంలో మన ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 విధాలుగా విడిపోయినప్పుడు మనం కొద్దిగా పేద రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా పేదలకి అందుబాటులోకి రావాలి అని గర్భిణీ స్త్రీ కాడి నుంచి వాళ్ళకి పోషణ గాని, అలాగే అమ్మఒడి గాని, అలాగే ఆసరా గాని, చేయూత గాని ప్రతి ఒక్కటి తీసుకుంటూ వృద్ధాప్యం వచ్చే కొందుకి పింఛన్ పథకాన్ని కూడా తీసుకొచ్చి నవరత్నాల్ని 99% మనకు అందుబాటులోకి తెచ్చారు. ఆ అందుబాటు కూడా ప్రతి ఇంటికి తీసుకొచ్చారు. మీకు ఇంటికి వచ్చి 1వ తారీఖు అంతా మీ తలుపు కట్టి పింఛన్ ఇచ్చారు అంటే నాకు తెలిసి భారతదేశంలో ఎటువంటి ప్రభుత్వం ఇలాంటి పని చేయలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే, అది కూడా జగనన్న ఆలోచనతోనే పింఛన్ అనేది ఇంటికి వచ్చింది. అవునా కదా తల్లి? చూసారు కదా, మనకు పింఛన్ ఇంటికి రాకపోతే ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూసాం కదా. మనం సచివాలయానికి వెళ్ళి తీసుకోమన్నారు, అక్కడ అగసాట్లు పడ్డాం. అలాగే ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి తీసుకోమన్నారు. బ్యాంకులకి మనకు పెద్దవాళ్ళకి ఎంతమందికి అకౌంట్లు ఉంటాయి, అకౌంట్లు ఎప్పుడో ఓపెన్ చేసి ఉంటే అవి కూడా ఆ అకౌంట్లు వినాయకులు పడికాపులు కాల్చినా కూడా పింఛన్ దక్కే పరిస్థితి లేదు. ఈ రోజు 2 నెలలు, 5 సంవత్సరాలు ఇంటికి వచ్చాయి, ఈ 2 సంవత్సరాలు రాలేదు. మీరు ఇది గుర్తు పెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తే రేపు 1వ తేదీ మీ ఇంటికి వస్తుంది. లేదంటే అమరావతికి వెళ్ళాలి మనం అందరం. ఎక్కడికి వెళ్ళాలి? అమరావతికి వెళ్ళాలి. గుర్తు పెట్టుకోండి. ఒకసారి సచివాలయానికి వెళ్ళా, ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళాం, రేపు అమరావతి. అదొకటి ఆలోచించండి అమ్మా. జగనన్న ముందు ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి మనకు మేలు చేకూరాలని ముందుకి ఇంటికి పరిపాలన అందించారు. అలాగే ప్రతి పంచాయతీకి గవర్నెన్స్ తీసుకొచ్చారు. అంటే ఒక సచివాలయం మన పంచాయతీలో కట్టారు, ఒక ఆరోగ్య కేంద్రం మన పంచాయతీలో కట్టారు, ఒక రైతులకి అండగా ఆర్బీకే సెంటర్ పెట్టారు. మనం ఇలాంటి పనులన్నీ కూడా మన పంచాయతీలో చేసుకోవచ్చు. గ్రామ స్థాయిలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ మనం చెప్పేటి, మేమేం చెప్పేటి కాదు, మనం అందరం చూస్తున్నాం లేదా? ఈ రోజు వాటి విలువ తెలియకపోవచ్చు, కానీ రేపనే రోజు మీకు ఏ చిన్న పని వచ్చినా మీ పంచాయతీలో ఉన్న గ్రామ ప్రభుత్వానికి వెళ్తే మీకు ఏ పనన్నా అవుతుంది. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థను ఒకటి పెట్టి మనకు ప్రభుత్వానికి అనుసంధానంగా మనకు పని సులభంగా చేసుకునే దానికి అవకాశం కల్పించి వాళ్ళకు ఒక ఉద్యోగ వృత్తిని కూడా ఇచ్చారు అంటే అది ఒక గొప్ప ప్రక్రియ. అలాంటి ప్రక్రియ ఎక్కడ దేశంలో
లేదు, ఆంధ్రప్రదేశ్ లోనే మొదలు స్టార్ట్ అయింది. దాన్ని ఈ 2 నెలలు పింఛన్ ఇస్తే వాళ్ళేదో ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని వాళ్ళని ఆపేశారు తెలుగుదేశం. ఎలా? మనకేమో 13వ తేదీ పోలింగ్ డేటు, పింఛన్ వచ్చేది 1వ తేదీ. 1వ తేదీకి 13వ తేదీకి చాలా తేడా ఉంటది. అయినా ఇది జగన్ పెట్టిన వాలంటరీ వ్యవస్థ ఉండకూడదు అని వాళ్ళని ఆపారు. సో ఇలా మీరు ఆలోచించాలి. అభివృద్ధి అనేది కళ్ళకు కనిపించేది చూడాలి తప్ప రేపేదో మనకు గట్టిగా చేస్తాం. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కూడా చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. పేదవాళ్ళది కాకుండా ఎంతసేపు కార్పొరేట్ అభివృద్ధి కోసమే చూస్తా ఉన్నారు. ఆ కార్పొరేట్ బిల్డింగ్లు మీరు ఆలోచించండి. మనం 2014లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. ఏం చేశారు? పోలవరము, సెక్రటరియట్ అవి కంప్లీట్ గా కట్టకపోగా అలాగే ఉండిపోయి దాని చుట్టూ కార్పొరేట్ ప్రభుత్వాన్ని నడిపాడు. పేదల దగ్గరికి ప్రభుత్వం వచ్చిందా? అలా బ్రాండ్ చేస్తూ ముందు పేదలు కడుపు నిండా భోంచేసి చక్కగా నిలబడగలిగితే నెక్స్ట్ అభివృద్ధి కమ్యూనిటీ అభివృద్ధి. కమ్యూనిటీ అంటే గ్రామానికి కావాల్సిన సౌకర్యాలు, నీళ్లు కావచ్చు, సైడ్ కాలువలు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు తర్వాత ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ